Hello, hi friends. Welcome to Sai CG English channel. Today our topic is noun number 2. టాపిక్ లేక వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. Some nouns are there which are different in meaning where they are made plural. అంటే కొన్ని నౌన్స్ సింగులర్కు ఒక రకమైన మీనింగు, ప్లూరల్కు ఇంకొక విధమైనటువంటి మీనింగు వస్తుంది. ఇక్కడ చూస్తాం సింగులర్, ప్లూరల్. సింగులర్లో గుడ్ అంటే మంచి, గూడ్స్ అంటే వస్తువులు. ఇక్కడ చూడండి డిఫరెంట్గా వచ్చాయి కదా, మంచికి అక్కడ ప్లూరల్ వచ్చి వస్తువులు వచ్చింది, గుడ్కు గూడ్స్ ప్లూరల్. నెక్స్ట్ అడ్వైజ్ అంటే కౌన్సిల్ అంటే న్యాయవాది, అడ్వైజెస్ అంటే ఇన్ఫర్మేషన్, అడ్వైజ్కు ప్లూరల్ అడ్వైజెస్. నెక్స్ట్ ఫోర్స్ అంటే శక్తి, ఫోర్సెస్ ప్లూరల్ దళాలు. నెక్స్ట్ కాపర్ అంటే రాగి, ప్లూరల్ కాపర్స్ అంటే ఇక్కడ రాగి నాణేలు. నెక్స్ట్ ఐరన్ అంటే ఇనుము, ఐరన్స్ అంటే సంకెళ్ళు. శాండ్ అంటే ఇసుక, శాండ్స్ అంటే ఎడారి. ఇక్కడ చూడండి సింగులర్కు ప్లూరల్కు డిఫరెంట్ మీనింగ్స్ రావడం జరిగింది. రిటర్న్ అంటే మీనింగ్ వెన్ను తిరగటం. రిటర్న్ యొక్క ప్లూరల్ ఫామ్ రిటర్న్స్ అంటే లాభాలు. ప్రాక్టీస్ అంటే ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రొఫెషన్ మీనింగ్. ప్రాక్టీసెస్ అంటే హ్యాబిట్స్ అంటే అలవాట్లు. నెక్స్ట్ పీపుల్ అంటే ప్రజలు సింగులర్కు, ప్లూరల్ పీపుల్స్ అంటే డిఫరెంట్ కంట్రీ పీపుల్స్ అంటే వివిధ రకాలైనటువంటి దేశాల యొక్క ప్రజలను మనం పీపుల్స్ అంటాం. ఒక దేశం అయితే కనుక పీపుల్ అని అంటాం. నెక్స్ట్ పౌడర్ అంటే డస్ట్ అని మీనింగ్. దానికి పౌడర్ యొక్క ప్లూరల్ ఫామ్ పౌడర్స్. డోసెస్ ఆఫ్ మెడిసిన్, పౌడర్స్ అంటే మీనింగ్, డోసెస్ ఆఫ్ మెడిసిన్. వన్స్ అగైన్ దీస్ వర్డ్స్: రిటర్న్ సింగులర్, ప్లూరల్ రిటర్న్స్. ప్రాక్టీస్ సింగులర్, ప్రాక్టీసెస్ ప్లూరల్. పీపుల్ సింగులర్, పీపుల్స్ ప్లూరల్. పౌడర్ సింగులర్, పౌడర్స్ ప్లూరల్. వుడ్ అంటే మీనింగ్ కలప, సింగులర్ వుడ్, ప్లూరల్ వుడ్స్ అంటే ఫారెస్ట్ అడవి, చిట్టడవి అని అర్థం. ఇక్కడ అంటే వుడ్ అనే సింగులర్కు ప్లూరల్ వుడ్స్. సింగులర్లో ఒక మీనింగ్ ఉంటుంది, ఇక్కడ ప్లూరల్లో ఇంకో మీనింగ్. వుడ్ అంటే కలప, వుడ్స్ అంటే ఫారెస్ట్. ఆర్మ్ అంటే చేతులు, ఆర్మ్స్ అంటే ఆయుధాలు, ప్లూరల్ వచ్చి ఆర్మ్స్ అంటే ఆయుధాలు. నెక్స్ట్ సింగులర్ వచ్చి కలర్ అంటే రంగు, కలర్స్ అంటే పతాకం అని మీనింగ్. నెక్స్ట్ వర్క్ సింగులర్, దాని మీనింగ్ పని, ప్లూరల్ వర్క్స్ అంటే రచనలని మీనింగ్. నెక్స్ట్ మేనర్ అంటే మెథడ్, ఇక్కడ మేనర్స్ ప్లూరల్ కరెక్ట్ బిహేవియర్. మేనర్ అంటే మెథడ్ అని, పద్ధతి అని అర్థము. మేనర్స్ అంటే కరెక్ట్ బిహేవియర్ అని అర్థం. మరికొన్ని సేమ్ మీనింగ్ కాకుండా డిఫరెంట్ మీనింగ్ ఉండేది చూస్తాం. ఆల్ఫాబెట్కు ప్లూరల్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్ అంటే వర్ణమాల, ఆల్ఫాబెట్స్ ఎస్ కన్నా యాడ్ చేస్తే లాంగ్వేజ్ అనేది మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎయిర్ అంటే గాలి, ప్లూరల్ ఎయిడ్స్ అంటే నటన లేదా వగలు, అఫెక్టెడ్ మేనర్స్. నెక్స్ట్ ఫిజిక్ అంటే సింగులర్, మీనింగ్ మెడిసిన్ అంటే మందులు. నెక్స్ట్ ప్లూరల్ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం. గ్రీటింగ్ సింగులర్, దాని యొక్క మీనింగ్ అభినందన. గ్రీటింగ్స్ ప్లూరల్, దాని యొక్క మీనింగ్ వెల్ విషర్. నెక్స్ట్ అనదర్ వర్డ్ వాటర్ అంటే నీరు, ప్లూరల్ ఫామ్ వాటర్స్ అంటే జలాశయం. ఫ్యూ నౌన్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ మేడ్ ప్లూరల్ బై చేంజింగ్ సమ్ వోవెల్స్ ఇన్ దెమ్. అంటే కొన్ని రకాలైనటువంటి సింగులర్ నౌన్స్కు ప్లూరల్ కావాలంటే ఓవెల్ను చేంజ్ చేసినట్లయితే, మార్చినట్లయితే ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తాం కింద. మ్యాన్ అనేటువంటి ఈ వర్డ్లో ఏ అనేటువంటిది ఓవెల్, దానికి ప్లూరల్ ఫామ్ కావాలంటే MEN మెన్ అంటే
ఇక్కడ ప్లూరల్ ఫామ్ అయ్యేటప్పటికి ఈ అయింది, మ్యాన్ మెన్ ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఫూట్. ఫూట్లో ఓవో అనేటువంటి ఓవెల్స్ కాబట్టి అక్కడ ప్లూరల్ వచ్చేలకు ఫీట్. ఫీట్ అంటే ఆ ఓవెల్ ఇక్కడ ఓవెల్గా చేంజ్ అయింది, ఈగా చేంజ్ అయింది. నెక్స్ట్ మౌస్ సింగులర్, మైస్ ప్లూరల్. నెక్స్ట్ ఉమెన్. ఉమెన్లో కూడా ఏ ఓవెల్గా ఉంది, ప్లూరల్ అయ్యేదానికి ఉమెన్ ఈగా చేంజ్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గూస్. గూస్ సింగులర్, ప్లూరల్ గీస్ అయింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ టూత్, దాని యొక్క ప్లూరల్ టీత్. ఫ్యూ నౌన్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ మేడ్ ప్లూరల్ బై యాడింగ్ ఈఎన్ ఆర్ ఆర్ఈఎన్. అంటే కొన్ని నౌన్స్కు ఈఎన్ కానీ ఆర్ఈఎన్ కానీ యాడ్ చేసినట్లయితే అవి ప్లూరల్గా మారుతాయి. ఎగ్జాంపుల్ చూస్తాం. చైల్డ్ సింగులర్, ప్లూరల్ చిల్డ్రన్, ఇక్కడ ఆర్ఈఎన్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రదర్ సింగులర్, బ్రీథరన్ ప్లూరల్, ఆర్ బ్రదర్స్ కూడా ఇంకొక ప్లూరల్. నెక్స్ట్ ఆక్స్. ఆక్స్ అనేటువంటి సింగులర్, ప్లూరల్ ఆక్సెన్, ఇక్కడ ఈఎన్ యాడ్ చేయడం జరిగింది. కాంపౌండ్ నౌన్స్కు ఎస్ని యాడ్ చేయడం ద్వారా ప్లూరల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తాం. కమాండర్ ఇన్ చీఫ్. కమాండర్ ఇన్ చీఫ్ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ వచ్చి కమాండర్స్ ఇన్ చీఫ్. అంటే కమాండర్ అనేటువంటిది ఈ వర్డులో కాంపౌండ్ నౌన్లో కమాండర్ అనేటువంటిది మెయిన్గా ఉంది కాబట్టి కమాండర్స్, దానికి ఎస్ని యాడ్ చేయాలి, కమాండర్స్ ఇన్ చీఫ్. నెక్స్ట్ కోట్ ఆఫ్ మెయిల్. కోట్ ఆఫ్ మెయిల్ అనేటువంటి సింగులర్లో మెయిన్గా ఉన్నటువంటి వచ్చి నౌను కోట్ కాబట్టి దానికి ప్లూరల్ ఫామ్ కోట్స్. కోర్టుకు ఎస్ యాడ్ చేసి కోట్స్ ఆఫ్ మెయిల్, అది ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ సన్ ఇన్ లా. సన్ ఇన్ లాలో మెయిన్గా మనకు ఉన్నటువంటి వర్డ్ సన్ కాబట్టి సన్నుకు ఎస్ యాడ్ చేస్తే సన్స్ ఇన్ లా ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లాలో ప్లూరల్ ఫామ్ కావాలంటే డాటర్ అనేటువంటి మెయిన్ నౌన్కు ఎస్ యాడ్ చేయాలి, డాటర్స్ ఇన్ లా. నెక్స్ట్ స్టెప్ సన్. స్టెప్ సన్ ఈ నౌన్లో స్టెప్ సన్స్ అంటే మెయిన్గా ఉన్నటువంటిది సన్ కాబట్టి దానికి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ స్టెప్ డాటర్. స్టెప్ డాటర్కు ప్లూరల్ ఫామ్ స్టెప్ డాటర్స్. నెక్స్ట్ మెయిడ్ సర్వెంట్. ఇక్కడ కూడా మెయిడ్ సర్వెంట్స్ ప్లూరల్ ఫామ్ ఏర్పడాలంటే సర్వెంట్కు ఎస్ యాడ్ చేయాలా, మెయిడ్ సర్వెంట్స్. నెక్స్ట్ మ్యాన్ సర్వెంట్. ఇది కొద్ది కేర్ఫుల్గా గమనిద్దాం. మ్యాన్ సర్వెంట్ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ మ్యాన్కు మెన్ అయింది చూడండి, గమనించండి. మ్యాన్ మెన్, సర్వెంట్కు ఎస్ ఆడింది సర్వెంట్స్, అంటే ప్లూరల్ ఫామ్ మెన్ సర్వెంట్స్. మ్యాన్ సర్వెంట్ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ మెన్ సర్వెంట్స్. అంటే ఇక్కడ మనకు రెండు మార్పులు జరిగినాయి, మ్యాన్లో మెన్ అయింది, సర్వెంట్స్ అయింది. పాసర్ బై అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ పాసర్స్ బై. నెక్స్ట్ లుక్కర్ ఆన్, దానికి ప్లూరల్ ఫామ్ లుక్కర్స్ ఆన్, అంటే లుక్కర్ అనేటువంటి దానికి ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఏర్పడింది. మ్యాన్ ఆఫ్ వార్. మ్యాన్ ఆఫ్ వార్ అనే సింగులర్కు ప్లూరల్ ఫామ్ మెన్ ఆఫ్ వార్. మ్యాన్ మెన్ అవుతుంది, సింగులర్లో మ్యాన్ ఉంటే ప్లూరల్లో మెన్ అవుతుంది అది. నెక్స్ట్ స్టెప్ మదర్. స్టెప్ మదర్ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ స్టెప్ మదర్స్, మదర్కు ఎస్ యాడ్ అయింది. నెక్స్ట్ పిక్ పాకెట్. పిక్ పాకెట్ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ పిక్ పాకెట్స్, ఎస్ యాడ్ అయింది. ఇంగ్లీష్ మ్యాన్. ఇంగ్లీష్ మ్యాన్ సింగులర్, ప్లూరల్ ఇంగ్లీష్ మెన్. నెక్స్ట్ వాషర్ మ్యాన్. వాషర్ మ్యాన్ సింగులర్, ప్లూరల్ వాషర్ మెన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ వర్డులైనా మ్యాన్ అనేటువంటిది సింగులర్గా ఉన్నప్పుడు అది ప్లూరల్లో మెన్ అవుతుంది. ఇంగ్లీష్ మ్యాన్ అయితే ఇంగ్లీష్ మెన్, వాషర్ మ్యాన్ వాషర్ మెన్ అయింది. ఇక్కడ మ్యాన్ ఆఫ్ వార్ అయితే మెన్ ఆఫ్ వార్ అయింది, అంటే ఇక్కడ మ్యాన్ ఉన్న చోటంతా కూడా మెన్ అయిందని గమనించగలరు. నెక్స్ట్ లార్డ్ జస్టిస్. లార్డ్ జస్టిస్ అనేటువంటి ఈ సింగులర్కు ప్లూరల్ ఫామ్ లార్డ్స్ జస్టిస్, అంటే లార్డ్ అనేటువంటి దానికి ఎస్ యాడ్ చేయడం వల్ల లార్డ్స్ జస్టిస్ అనేది ప్లూరల్ ఫామ్.
సమ్ అదర్ స్పెషల్ కేసెస్. దీంట్లో మనం సింగులర్ ప్లూరల్. సింగులర్ అజెండం, దాని యొక్క ప్లూరల్ ఎజెండా. క్రైసిస్ ప్లూరల్ క్రైసెస్. సింగులర్ యాక్సిస్ ప్లూరల్ యాక్సెస్. బ్యాక్టీరియం సింగులర్ ప్లూరల్ బ్యాక్టీరియా. మీడియం సింగులర్ ప్లూరల్ మీడియా. నెక్స్ట్ సింగులర్ రేడియస్ ప్లూరల్ రేడియై. నెక్స్ట్ మేడం సింగులర్ ప్లూరల్ మెస్డమ్స్. మ్యాక్సిమం సింగులర్ ప్లూరల్ మ్యాక్సిమా. నెక్స్ట్ ఫోకస్ సింగులర్ ఫోకీ ప్లూరల్ ఆర్ ఫోకసెస్. నెక్స్ట్ మిస్టర్ సింగులర్ ప్లూరల్ మెసెస్. నెక్స్ట్ మెమరాండం సింగులర్ ప్లూరల్ మెమరాండా. నెక్స్ట్ పోడియం సింగులర్ పోడియా ప్లూరల్. పోడియమ్స్ కూడా ప్లూరలే, అంటే పోడియంకు పోడియా మరియు పోడియమ్స్ రెండు కూడా ప్లూరల్. నెక్స్ట్ ఇండెక్స్ సింగులర్ ప్లూరల్ ఇండిసిస్. నెక్స్ట్ మినిమం సింగులర్ మినిమా ప్లూరల్. జీనియస్ సింగులర్ జీనియై ప్లూరల్ ఆర్ జీనియసెస్. నెక్స్ట్ మిసెస్ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ మెస్డమ్స్. అదేవిధంగా మేడం సింగులర్ అయినప్పుడు ప్లూరల్ కూడా మెస్డమ్స్. అంటే మేడం మరియు మిసెస్ ఈ రెండింటి సింగులర్లకు ప్లూరల్ ఫామ్ ఒకటే, మెస్డమ్స్. ఫామ్ ఆఫ్ లెటర్స్ వర్బ్స్ అండ్ డిజిట్స్. అంటే లెటర్స్ సంబంధించి ప్లూరల్ ఫామ్స్, వర్బ్స్ సంబంధించి ప్లూరల్ ఫామ్స్, డిజిట్స్ సంబంధించి ప్లూరల్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయో చూస్తాం. మొట్టమొదటిగా ఇక్కడ డిజిట్స్ చూసినట్లయితే సింగులర్గా మనం ఫైవ్ యొక్క ప్లూరల్ ఫామ్ ఫైవ్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాలి. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 5 అన్నాము. ఆ 5కి ఒకదానికే కాదు, ఎనీ నెంబర్ అక్కడ మీరు ఒక నెంబర్ పెట్టుకొని అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టుకుంటే అది ప్లూరల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కింద 20కి ప్లూరల్ ఫామ్ 20 అపాస్ట్రఫీ ఎస్ 20 ఇస్. అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంఏ అనేటువంటి సింగులర్కు ప్లూరల్ ఫామ్ ఎంఏ అపాస్ట్రఫీ ఎస్ ఎంఏఎస్. నెక్స్ట్ ఎంపీ అనేటువంటి సింగులర్కు ఎంపీస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంపీస్లో అపాస్ట్రఫీ లేదు కాబట్టి అది కొద్దిగా గమనించగలరు. నెక్స్ట్ యుఎఫ్ఓ సింగులర్ ప్లూరల్ యుఎఫ్ఓఎస్ అనేటువంటిది ప్లూరల్ ఫామ్. ఇప్పుడు లెటర్స్కు సంబంధించి ప్లూరల్ ఫామ్ చూస్తాం. ఏ అనేటువంటి లెటర్ తీసుకున్నట్లయితే దానికి ప్లూరల్ ఏ అపాస్ట్రఫీ ఎస్ ఏఎస్. అంటే ఏ ఒకటే కాకుండా బి కానీ సిడిఈఎఫ్ ఎనీ లెటర్ మనం జెడ్ వరకు పెట్టుకొని దాని యొక్క ప్లూరల్ ఫామ్ అంటే కనుక మనం ఏ లెటర్ అయితే అనుకున్నా ఆ లెటర్ పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే ప్లూరల్ అవుతుంది. బి అనుకోండి బి అపాస్ట్రఫీ ఎస్ బి. నెక్స్ట్ వర్బ్ తీసుకున్నట్లయితే విల్ యొక్క వర్బ్కు ప్లూరల్ ఫామ్ విల్స్ WILL అపాస్ట్రఫీ ఎస్ విల్స్. షెల్ తీసుకున్నట్లయితే వర్బు షెల్స్ SHALL అపాస్ట్రఫీ ఎస్. నెక్స్ట్ బిఏ మనం ఆల్రెడీ ఎంఏ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ బిఏ తింటే బిఏ సింగులర్కు ప్లూరల్ ఫామ్ బిఏ అపాస్ట్రఫీ ఎస్. నెక్స్ట్ ఎమ్మెల్యే తీసుకున్నట్లయితే ఎంఎల్ఏస్. ఇక్కడ అపాస్ట్రఫీ లేదు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అపాస్ట్రఫీ లేదు. నెక్స్ట్ విఐపి సింగులర్ అయితే ప్లూరల్ ఫామ్ విఐపీస్ అంటే అపాస్ట్రఫీ ఎస్. కొన్ని నౌన్స్ సింగులర్ మరియు ప్లూరల్ ఒకే విధంగా ఉండును. సింగులర్ స్వైన్ ప్లూరల్ స్వైన్. సింగులర్ షీప్ ప్లూరల్ షీప్. సింగులర్ డీర్ ప్లూరల్ డీర్. సింగులర్ కార్డ్ ప్లూరల్ కార్డ్. సింగులర్ ట్రౌట్ అంటే ఒక రకమైన చేప, ప్లూరల్ కూడా ట్రౌట్. నెక్స్ట్ సాల్మన్ ఇది ఒక రకమైన చేపలో రకం, ప్లూరల్ కూడా సాల్మన్. సింగులర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్లూరల్ ఎయిర్ క్రాఫ్ట్. సింగులర్ స్పేస్ క్రాఫ్ట్ ప్లూరల్ స్పేస్ క్రాఫ్ట్. మరికొన్ని ఇక్కడ సింగులర్ ప్లూరల్ ఒకే విధంగా ఉండేది చూస్తాం. సిరీస్ సింగులర్ ప్లూరల్ కూడా సిరీస్. అంటే మనకు క్రికెట్లో వన్డే సిరీస్ టెస్ట్ సిరీస్ అని చెప్తూ ఉంటారు, అక్కడ మనం విని ఉంటాం ఈ పదం. కాబట్టి సింగులర్ సిరీస్
ప్లూరల్ కూడా సిరీస్. నెక్స్ట్ స్పీసీస్ సింగులర్, ప్లూరల్ కూడా స్పీసీస్. నెక్స్ట్ పెయిర్ సింగులర్ పెయిర్, ప్లూరల్ కూడా పెయిర్. పెయిర్ అంటే జత. నెక్స్ట్ డజన్, డజన్ అంటే 12 ఐటమ్స్ కలిపి మనం డజన్గా చెప్తాం. సింగులర్ డజన్, ప్లూరల్ కూడా డజన్. వీటికి ఎస్ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ స్కోర్ సింగులర్ స్కోర్, ప్లూరల్ కూడా స్కోర్. స్కోర్ అంటే 20కి సమానం, 20కి ఈక్వల్ను స్కోర్ అంటారు. కాబట్టి సింగులర్, ప్లూరల్ కూడా స్కోర్. నెక్స్ట్ గ్రోస్, గ్రోస్ అంటే 12 డజన్స్ను గ్రోస్ అంటాం. సింగులర్ గ్రోస్, ప్లూరల్ గ్రోస్. నెక్స్ట్ 100 సింగులర్ 100, ప్లూరల్ కూడా 100. నెక్స్ట్ 1000 సింగులర్ 1000, ప్లూరల్ 1000. ఇక్కడ పెయిర్ నుంచి పెయిర్ కానీ డజన్ కానీ స్కోర్ కానీ గ్రోస్ కానీ 100, 1000 వీటికి ఎస్ చేర్చకూడదు. వీటికి ఎస్ చేర్చకూడదు. ఎస్ చేర్చుకోకపోయినప్పటికీ అవి ప్లూరల్గానే మనం భావించాలి. సింగులర్ అవి, ప్లూరల్ కూడా అవి. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూద్దాం. కొన్ని నౌన్స్కు ప్లూరల్ మాత్రమే ఉంటుంది, అంటే సింగులర్ ఉండదు వీటికి. ఇక్కడ చూద్దాం, ఒకే విధమైన 2 భాగముల కలయిక గల పరికరాలు ఇక్కడ మనం చెక్ చేస్తాం కింద. నెంబర్ 1 బెలోస్. బెలోస్ అంటే కొలిమి తిత్తి. వీటికి సింగులర్ ఉండదు, ప్లూరల్ మాత్రమే. బెలోస్ అని ఎక్కడ వచ్చినా కూడా మనం వాటిని ప్లూరల్గానే భావించాలి. నెక్స్ట్ సిజర్స్, సిజర్స్ కూడా ప్లూరలే. నెక్స్ట్ టాంగ్స్, టాంగ్స్ అంటే పట్టకారు. టాంగ్స్ అంటే పట్టగారు, ఇది కూడా ప్లూరల్. నెక్స్ట్ పిన్సర్స్, పిన్సర్స్ అంటే శ్రావణము లేదా పట్టకారు. నెక్స్ట్ లాస్ట్ వన్ స్పెక్టకల్స్. స్పెక్టకల్స్ అంటే అద్దాలని తెలుసు, కంటి అద్దాలు. నెక్స్ట్ వన్స్ అగైన్ ఈస్ వర్డ్స్ బెలోస్ కొలిమి తిత్తి, సిజర్స్, నెక్స్ట్ టాంగ్స్, పిన్సర్స్, స్పెక్టకల్స్ ఇవన్నీ కూడా ప్లూరలే. వీటికి సింగులర్ ఉండదు, కాబట్టి వీటిని ప్లూరల్గానే ఎక్కడొచ్చినా కూడా మనం భావించాలి. 2 భాగములు కలిగి ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అంటే డ్రెస్సుకు సంబంధించినటువంటి ప్లూరల్స్ చూద్దాం. ట్రౌజర్స్, వీటిని ప్లూరల్గానే భావించాలి. నెక్స్ట్ డ్రాయర్స్, అది కూడా ప్లూరల్గానే భావించి ప్లూరల్ అన్నమాట. బ్రీచెస్, బ్రీచెస్ అంటే మోకాళ్ళ వరకు వచ్చు లాగులను బ్రీచెస్ అంటారు, ఇది కూడా ప్లూరలే. జీన్స్, జీన్స్ కూడా ప్లూరల్. నెక్స్ట్ టైట్స్, ఇది కూడా ప్లూరల్. షార్ట్స్, అది కూడా ప్లూరల్. పైజామాస్ ప్లూరల్. వన్స్ అగైన్ దీస్ వర్డ్స్ డ్రెస్సుకు సంబంధించిన మెటీరియల్స్లో కూడా మెటీరియల్స్ను ప్లూరల్గా భావిద్దాం. ట్రౌజర్స్, డ్రాయర్స్, బ్రీచెస్, జీన్స్, టైట్స్, షార్ట్స్, పైజామాస్. ఇక్కడ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్లూరల్ నౌన్స్ చూస్తాం. యానల్స్, యానల్స్ ప్లూరల్. చరిత్రమణి, థ్యాంక్స్, థ్యాంక్స్ కూడా ప్లూరల్. నెక్స్ట్ ప్రొసీడ్స్, అది కూడా ప్లూరల్. టైడింగ్స్, అది కూడా ప్లూరల్. ఎన్విరాన్స్, అది ప్లూరల్. నప్సెల్స్, ఇది ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూడండి, నప్సెల్స్, ఇది కూడా ప్లూరల్. అంటే జంతువులు జత కట్టు కాలాన్ని నప్సెల్స్ అంటాము. నెక్స్ట్ అబ్సిక్వియస్, అబ్సిక్వియస్ అంటే నీచంగా నడుచుకునేటువంటి వాడు అని అర్థం. నెక్స్ట్ అసెట్స్, అది కూడా ప్లూరల్. వన్స్ అగైన్ దీస్ ప్లూరల్ వర్డ్స్ యానల్స్, థ్యాంక్స్, ప్రొసీడ్స్, టైడింగ్స్, ఎన్విరాన్స్, నప్సెల్స్, అబ్సిక్వియస్, అసెట్స్. క్రింద మనకు కనిపించినటువంటి కొన్ని నౌన్స్ ప్లూరల్ మాదిరి ఉన్నప్పటికీ వాటిని సింగులర్గానే భావించాలి. సబ్జెక్టు యొక్క నౌన్ చూస్తాం. మ్యాథమెటిక్స్, చివరిని వస్తుంది కాబట్టి అది ప్లూరల్ అనుకోకూడదు, అది సింగులర్ నౌన్. మ్యాథమెటిక్స్ అనేటువంటిది సింగులర్. ఫిజిక్స్, అది కూడా సింగులర్. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది కూడా సింగులర్. నెక్స్ట్ న్యూస్, న్యూస్ అనేటువంటి ఆ పదము కూడా సింగులర్. నెక్స్ట్ సాధారణంగా మనకు వచ్చేటువంటి జబ్బుల గురించి చూస్తాం కొన్ని వర్డ్స్. మీజిల్స్, మీజిల్స్ అంటే అమ్మవారు లేదా తట్టు. మీజిల్స్ అనేటువంటిది కూడా సింగులరే, ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ కాదు, సింగులర్. నెక్స్ట్ మమ్స్, మమ్స్ అంటే గవద బిళ్ళలు, అది కూడా సింగులర్.
రికెట్స్ అది కూడా సింగులర్. నెక్స్ట్ కొన్ని ఆటల పేర్లు చూస్తాం సింగులర్గా ఉన్నటువంటి. బిలియార్డ్స్ అది కూడా సింగులర్. నెక్స్ట్ డ్రాఫ్ట్స్, ఇక్కడ ఇది కూడా ఒక రకమైనటువంటి ఆటే. వన్స్ అగైన్ దీస్ సింగులర్ నౌన్స్. సబ్జెక్ట్కి సంబంధించినటువంటివి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ న్యూస్ సంబంధించినటువంటిది న్యూస్. నెక్స్ట్ సాధారణంగా జబ్బులకు సంబంధించినటువంటిది మీజిల్స్, మమ్స్, రికెట్స్. ఆటలకు సంబంధించినటువంటి బిలియార్డ్స్, డ్రాఫ్ట్స్. కొన్ని కలెక్టివ్ నౌన్స్ అవి సింగులర్ ఫామ్లో ఉన్నప్పటికీ వాన్ని ప్లూరల్గానే భావింపవలెను. కింద వర్డ్స్ చూస్తాం, ప్లూరల్ వర్డ్స్. పౌల్ట్రీ, పౌల్ట్రీ అనేటువంటిది ప్లూరల్గానే భావించాలి. క్యాటిల్ అది కూడా ప్లూరల్. వెర్మిన్ ఇవి కూడా ప్లూరల్గా భావించాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ పౌల్ట్రీ, క్యాటిల్, వెర్మిన్ ఇవన్నీ కూడా మనము ప్లూరల్గానే భావించవలెను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.